హాయ్ అండి. ఈరోజు ఫంక్షన్ స్టైల్ పాలకూర పప్పు ఎట్లా చేసుకుందామో చూపిస్తా. ఫస్ట్ పాలకూర కట్ చేసుకోండి, 2 గడ్డలు కడిగి కుక్కర్లో వేసుకోండి. అందులోనే పప్పు, ఒక చిన్న గ్లాస్ పప్పు, ఒక 5 పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు కొద్దిగా ధనియాల పొడి కూడా కలుపుకోవచ్చు. పసుపు వేసి అట్లనే ఒక స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ ఎందుకంటే పొంగకుండా ఉండడానికి, కింద గిన్నె కూడా మాడిపోకుండా ఉండడానికి. పప్పు వాటర్ సరిపడా వాటర్ ఒక గ్లాసు మళ్ళీ సగం పడితే వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోండి. కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకోండి. ఒక 3 to 4 విజిల్స్ అట్లా సరిపోతే వచ్చేంత వరకు పప్పు ఉడకబెట్టుకోండి. విజిల్స్ వచ్చిన తర్వాత తీసి ఓపెన్ చేస్తే ఉడికిపోయిందండి. దగ్గర కూడా పడిపోయింది. కొంచెం చిక్కగుంటేనే బాగుంటుంది. ఇందులో కొంచెం ధనియాల పొడి, సాల్ట్ మనం ఎక్కడ వేసుకోలేదు. ఇప్పుడు సాల్ట్ వేసుకుని అట్లనే సరిపడా ఒకేసారి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇట్లా ఫ్రై కానివ్వండి. ఇందులోకి కరివేపాకు వేసుకోండి. కరివేపాకు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు ఇట్లా దంచుకొని, అట్లా జీలకర్ర 2 దంచుకొని వేసేయండి. దీంతోనే టేస్ట్ ఉంటుంది. ఇంకా కొద్దిగా పసుపు వేయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పసుపు వేసుకోండి. అందులో తక్కువనే పడుతుంది ఎందుకంటే ముందు వేసినాం కాబట్టి. ఆ పప్పులో వేయండి ముందుగా. అంతేనండి, ఫంక్షన్ స్టైల్ పప్పు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.